అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల అక్టోబర్ నెల తేదీ 21వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం. తిథి అమావాస్య పాడ్యమి నక్షత్రం చిత్త కరణం నాగువ పక్షం కృష్ణపక్షం యోగం విష్కుమాంబ రోజు మంగళవారం. జన్మరాశి కన్యా రాశి. అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:42 నుండి 12:28 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:41 నుండి 9:26 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 2:55 నుండి సాయంత్రం 4:20 వరకు ఉంటుంది. యమగండ ఉదయం 9:15 నుండి 10:40 వరకు ఉంటుంది. ఈరోజు దిశాశూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. అక్టోబర్ నెల 21వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం నాడు వృషభరాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వృషభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక 2, 3, 4 పదములు, రోహిణి 1, 2, 3, 4 పదములు, మృగశిర 1, 2 పదములు ఉంటాయి. వృషభరాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృషభరాశి వారికి మంగళవారం నాడు ఈ మధ్యనే మీరు నిస్పృహకు గురవుతుంటే మీరు గుర్తుంచుకోవాల్సిందేమంటే సరైన దిశగా చర్యలు ఆలోచనలు ఉంటే అది ఈ రోజున ఎంతో హాయిని రిలీఫ్ని ఇస్తుంది. కొత్త పథకాలను వెంచర్లను ప్రారంభించడానికి మంచి రోజు. సాయంత్రం వేళ సామాజిక కార్యక్రమం మీరు అనుకున్న దానికంటే మరెంతో ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది. క్యూపిడ్స్ అంతులేని ప్రేమతో మీ వైపుకు దూసుకుని వస్తున్నాయి. మీ చుట్టుప్రక్కల ఏం జరుగుతున్నా వాటిని గురించి జరుగుతూ ఉండటమే. ఏ విధమైన ఉమ్మడి వ్యాపారాల్లోనూ కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకోవడం మానండి. అవసరమైతే సమీప సన్నిహితుల సలహాలు సంప్రదింపులు చేయండి. అనవసర పనుల వల్ల ఈరోజు మీ సమయం వృధా అవుతుంది. ఈరోజు గులాబీలు మరింత ఎర్రగా, వైలెట్లు మరింత నీలంగా కనిపిస్తాయి. ఈరోజు ప్రేమ కలిగించే మత్తు మిమ్మల్ని అంతగా ఆవహిస్తుందన్నమాట. సరదాగా గడపడం వంటివి చేయొద్దు. ఈ సమయము మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది. కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి. మీ వైవాహిక జీవితంలో ఈరోజు ఒక మంచి డెజర్ట్లా మారుతుంది. పాత స్నేహితులను సమర్థిస్తూ సహాయపడుతూ ఉంటారు. ఒక ప్రేమకు గల అవకాశాలైతే కనిపిస్తూ ఉన్నాయి, కానీ స్వల్పకాలకం మాత్రమే. మీరు బయటకు వెళుతూ పెద్దవారితో భుజం భుజం కలిపి మసులుతూ ఉండాలి. మీ జీవిత భాగస్వామితో కలిసి ఈరోజు సాధారణం కంటే చాలా స్పెషల్గా మీకు గడవనున్నది. మీ యొక్క దగ్గర వారికి తెలియకుండా స్టాక్ మార్కెట్లలోనూ కంపెనీ వివరాలు తెలియకుండా ఎటువంటి పెట్టుబడులు కూడా ఈరోజు పెట్టకండి. ఈరోజు స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలు అయితే చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఇప్పుడు మెరుగుపడుతుంది. దూరపు బంధువుల నుంచి కీలకమైన సమాచారం అయితే అందుతుంది. ఈరోజు మీరు చేపట్టిన పనుల్లో మీకు విజయం అయితే సాధిస్తారు. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. కుతూహలాన్ని రేకెత్తించే మంచి విషయాలను చదవండి. ఆ విధంగా మానసిక వ్యాయామం చేయండి. చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ సన్నిహితుల సహాయం అందడంతో ముగింపుకొచ్చేలాగా ఉన్నాయి. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటలే కానీ చేతలు శూన్యం. కనుక వారిని మర్చిపోండి. ఈరోజు మీ ప్రేమ జీవితం మీకు ఎంతో అద్భుతమైన కానుకను అందించనున్నది. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించుకోగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ప్రేమ, మంచి ఆహారం వైవాహిక జీవితానికి కనీస అవసరాలు. వాటిని ఈరోజు మీరు అత్యుత్తమ స్థాయిలో అనుభవించనున్నారు. ఈరోజు ప్రారంభం చాలా అద్వితీయంగా ఉంటుంది. మిమ్మల్ని రోజంతా ఉత్తేజపరుస్తుంది. ఈరోజు మీకు ఆకస్మిక ధనప్రాప్తి అయితే కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు కూడా అందుతాయి. బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారమునకు సన్నిహితుల నుంచి పెట్టుబడులైతే లభిస్తాయి. దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు కూడా పెరుగుతాయి. మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి. ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి. ఆదర్శమైన జంట అనిపించుకోండి. ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లను పిల్లలు కూడా అందుకుంటారు. ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను, సామరస్యతను అనుభవిస్తారు. ఈరోజు ఎందులో పెట్టుబడి పెట్టారో వారికి ఆర్థిక నష్టాలైతే తప్పవు. మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకోండి. అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటికీ అవసరమైనప్పుడు ఈవెంట్లు నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైన ఆ ఎక్కువ ఎనర్జీ బిట్ని మీకు ఇస్తుంది. అకస్మాత్తుగా ఎదురయ్యే మీ ప్రేమ మిమ్మల్ని అయోమయానికి గురి చేయగలదు. కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు.
కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్నైతే కేటాయిస్తారు. మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు. పనిలో మీకు ప్రశంసలు రావచ్చు. మొక్కలు పెంచడం వల్ల మీకు మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. ఇది పర్యావరణానికి కూడా మంచిది. మానసిక ప్రశాంతత కోసం ఏదో ఒక దానము లేదా ఉదార సహాయం చేయడం వంటి పనుల్లో లీనమవ్వండి. ఎవరైతే చాలా కాలం నుండి ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారో వారికి ఎక్కడి నుండి అయినా మీకు ధనం అందుతుంది. ఇది మీ యొక్క సమస్యలను తక్షణమే పరిష్కరిస్తుంది. భావోద్వేగాలను ఆసరా తీసుకునే వారికి వారి తల్లిదండ్రుల సహాయానికి వస్తారు. ప్రేమ దైవ పూజతో సమానం. అది ఆధ్యాత్మికమే గాక మతపరం కూడా. దాన్ని మీరు ఈరోజు తెలుసుకుంటారు. మీలో కొంతమంది దూర ప్రయాణానికి సిద్ధమవుతారు. బాగా అలసట ఉన్నా కానీ బాగా ప్రశంసలను తెస్తుంది. మీ చుట్టూ ఉన్నవారే మీకు మీ శ్రీమతికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించవచ్చును. దానికి అవకాశాలు చాలా హెచ్చుగా ఉన్నాయి. అందుకని ఇతరుల సలహా మేరకు మీరు ప్రవర్తించవద్దు. ఈరోజు మీకు అంతా మంచిగా ఉంటుంది. మీ ప్రియమైన వారు కూడా మంచి మూడ్లో ఉంటారు. మీరు వేసే జోకులకు మనసారా నవ్వుతారు. ఈరోజు మీ కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా చికాకులైతే పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు కూడా ఈరోజు వాయిదా వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలైతే పనిచేయవు. ఆర్థిక వ్యవహారాల్లో కొంత మందగిస్తాయి. నిరుద్యోగులకు కష్టం ఫలించదు. వ్యాపార ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. ఈరోజు మీరు ఏ విధమైన మీరు ఇచ్చిన వాగ్దానాలను అయితే నిలుపుకోలేరు. దీనివల్ల మీ ప్రేమైన వారు కోపాన్నైతే పొందుతారు. ఆఫీస్లో ఈరోజు మీరు చేసే పను తాలూకా నాణ్యత చూసి మీ సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈరోజు విద్యార్థులు వారి పనులను రేపటికైతే వాయిదా వేయటం మంచిది కాదు. ఈరోజే వాటిని పూర్తి చేయాలి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది. మీ వైవాహిక జీవితం మీ కుటుంబం వల్ల ఈరోజు ఇబ్బందుల్లో పడుతుంది. కానీ మీరిద్దరూ అన్ని సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఒంటరిగా లేదా రిలేషన్లో ఉన్నవారు ఈరోజు సంతోషంగా ఉంటారు. అదేవిధంగా తన ప్రేమికుడితో మీ బంధాన్ని అయితే కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తారు. మీకు ఉండే ఏవైనా సమస్యలకు పెద్దల నుండి సలహా అయితే తీసుకోండి. మీరు వారి జ్ఞానం నుండి లబ్ధినైతే పొందుతారు. తమ అనుభవాన్ని మీతో పంచుకున్నందుకు వారు కూడా సంతోషపడతారు. రీసెర్చ్ వర్క్లో పాల్గొనే వైద్యులు ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు. ఈరోజు ఎలాంటి ఫలితం లేకుండానే శ్రమించే రోజు ముందుంది. వారు కాస్త నిరాశ చెందడం కూడా ప్రారంభించవచ్చు. విద్యార్థులు తిరిగి చదువుకు వస్తారు మరియు తమ పరిధిని విస్తరించుకుంటారు. వారికైతే ఇప్పుడు గొప్ప అవకాశాలైతే ఈరోజు లభిస్తాయి. ఈరోజు మీకు స్థిరాస్తి లాభమైతే కలుగుతుంది. చేపట్టిన పనులు నిదానంగానే పూర్తి చేస్తారు. వ్యాపార వ్యవహారాలలో నూతన ఒప్పందాలైతే చేసుకుంటారు. దైవ ఆరాధన వలన శుభ ఫలితాలైతే కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు మీ ధనాన్ని అనేక వస్తువుల మీద ఖర్చు చేస్తారు. మీరు ఈరోజు ఖర్చుల విషయంలో బడ్జెట్లో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి. వృషభరాశి వారికి మంగళవారం నాడు సంపద, కుటుంబం, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు. వృషభరాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 1. అదృష్ట రంగు వచ్చి ఎరుపు రంగు. పరిహారం వచ్చి వృత్తిలో విస్తరణ కోసం కాంతి దీపం ఇంట్లో మరియు ఆలయంలో నువ్వుల నూనెతో వెలిగించండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.